సార్ దీంట్లో నాకు ఒక చిన్న సూచన అండి. ఇప్పుడు మనం సపోజ్ సర్వీస్ ట్యాక్స్ ఉంది, స్టేట్ గవర్నమెంట్, ఇటు సెంట్రల్ గవర్నమెంట్. స్టేట్ గవర్నమెంట్ సంబంధించిన ఏదో గవర్నమెంట్ ట్యాక్స్ కలెక్ట్ చేస్తున్నాం మనం, లైక్ ప్రాపర్టీ ట్యాక్స్ అనుకోండి. వాళ్ళకు మన తెలంగాణ ప్రాంతం వాళ్ళని తీసుకోవడం వల్ల ఒక 20% ట్యాక్స్ ఉంటే దాంట్లో ఒక 5% తగ్గించడం అలాంటిది ఏదైనా చేయగలిగితే వాళ్ళు కూడా కొంతవరకు ముందు కంపెనీ పాలసీలో దాన్ని పెట్టుకున్నాం. సో రెండవ ప్రశ్న అండి, నేను చిన్న ఎంటర్ప్రినర్ అండి, నేను సాఫ్ట్వేర్ డెవలప్ చేస్తాను. నేను ఫ్యూ ప్రోడక్ట్స్ ఆర్ దేర్. మీరు కొత్త విద్యార్థులకు, కొత్త ఎంటర్ప్రినర్స్కు టీ హబ్ అని, ఇలా ఇంక్యుబేటర్ సెంటర్స్ అని ఆల్రెడీ నాలా కొంతమంది ఉన్నారు తెలంగాణలో. ఐటీలో పనిచేసి బయటకు వచ్చి సొంతగా డెవలప్ చేస్తున్నాం. మేము చాలా వివక్షతకు గురవుతున్నాం. ఎందుకంటే బిజినెస్ అన్నీ దాదాపు ఆంధ్ర వాళ్ళ చేతిలో ఉంటుంటే మేము చేయగలిగినా కూడా మాకు ఆర్డర్లు వచ్చే అవకాశం తక్కువగా ఉంటుంటాయి. సో తెలంగాణ గవర్నమెంట్ వచ్చింది. సో ఇప్పుడున్న ఎంటర్ప్రినర్స్, తెలంగాణ ఎంటర్ప్రినర్స్, ఐటీ ఎంటర్ప్రినర్స్, మేబీ పెట్టి ఎంటర్ప్రినర్స్, బిగ్ ఎంటర్ప్రినర్స్కి ఏం పెద్ద ప్రాబ్లం ఉండదు. పెట్టి ఎంటర్ప్రినర్స్కు ఐటీ డిపార్ట్మెంట్ తరఫు నుంచి ఎనీ ప్రోత్సాహకం ఏదైనా సంథింగ్ ఉంటే బాగుంటుందని ఇదండి. ప్లీజ్ ఎలాబరేట్. ఒకటి ఏంటంటే మీరు 2 రకాలుగా చేయొచ్చు. ఒకటి, తెలంగాణ స్టేట్కి సంబంధించిన టెక్నాలజీ ప్రోడక్ట్స్ అండ్ సర్వీసెస్ అన్ని ప్రొక్యూర్ చేయడానికి పాత రాష్ట్రంలో ఏపీటీఎస్ అనే ఒక సంస్థ ఉండేది. ఇప్పుడు దాన్ని విభజించి టీఎస్టీఎస్ అని అంటున్నాం మనం, తెలంగాణ స్టేట్ టెక్నాలజికల్ సర్వీసెస్. మై అడ్వైజ్ వుడ్ బి, దెర్ ఆర్ వేరియస్ కేటగిరీస్ ఆఫ్ ఎంపానల్మెంట్. అందులో మీలాంటి ఔత్సాహిక పారిశ్రామికవేత్తలంతా అందులో ఎంపానల్ చేసుకుంటే ప్రభుత్వ శాఖలలో ఏ రిక్వైర్మెంట్ ఉన్నా మేము టీఎస్టీఎస్ త్రూనే ప్రొక్యూర్ చేయడం జరుగుతుంది. సో మీలాంటి వాళ్ళకి అందులో ప్రాధాన్యత ఉంటుంది డెఫినెట్గా. అదొక మార్గం. రెండోది, కొత్త ఐటీ పాలసీ ఇప్పుడు ఫైనల్ స్టేజెస్లో ఉందండి. అందులో చాలా ప్రోత్సాహకాలు ఉన్నాయి. అంటే స్టార్టప్ కంపెనీస్కి, ఎంఎస్ఎంఈస్, మీడియం అండ్ ఆ రేంజ్ కంపెనీస్కి, అండ్ లార్జ్ ప్రాజెక్ట్స్కి ఒక్కొక్క కేటగిరీలో కొన్ని విద్యుత్ రాయితీ నుంచి మొదలుపెట్టి చాలా రకాల ఇన్సెంటివ్స్ ఉన్నాయి. మీరు అందులో దేనికి ఎలిజిబుల్ అవుతారో చూసుకొని దాని ప్రకారం అప్లై చేయండి. తప్పనిసరిగా మా శాఖ తరఫున ఏ సహకారం అవసరమైనా మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాం.